హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేపాల్ జెంజీస్ ప్రొటెస్ట్ చేశారు. ఒక 1 వీక్ నుంచి అక్కడ సోషల్ ప్లాట్ఫామ్స్లో చాలా ఏమంటారు హ్యూజ్గా అక్కడ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు క్రిటిసైజ్ అంటే, నేపాల్ గవర్నమెంట్ కరప్షన్లో కుంగిపోయింది. అక్కడి మినిస్టర్స్ కానీ, అక్కడ లోకల్ లెవెల్గా ఒక ఎమ్మెల్యేస్ కానీ, కార్పొరేటర్స్, చిన్న స్థాయి ఒక బస్తీలో, ఒక వార్డ్స్లో, ఒక ఏరియాలో ఒక నార్మల్ పొలిటీషియన్, చిన్న స్థాయి వార్డ్ నెంబర్ 10 ఉన్న వాళ్ళు యాజ్ ఎగ్జాంపుల్ అనుకున్న ఫుల్ ఆఫ్ లెవెల్ కరప్షన్. అక్కడ యూత్ ఏమో ఎంత చదువుకున్నా అన్ఎంప్లాయ్మెంట్, జాబ్స్ లేక అక్కడ ఏ డెవలప్మెంట్ లేదు. మీరు కూడా చూస్తారు కదా, మన ఇండియాలో నేపాలీస్ ఒక ఇంట్లో వాచ్మెన్స్లా గుర్కాస్గా పనిచేస్తుండే ఒకప్పుడు. ఆ తర్వాత మన ఏమంటారు పని మనుషుల్లాగా ఉమెన్స్ అయితే ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండలేక ఇక్కడ బతికొచ్చి ఇక్కడ ఏదో కొద్దో గొప్ప బతికి 4 డబ్బులు జమ చేసుకొని అక్కడ పంపిస్తారు, అక్కడ ఫ్యామిలీస్ బతకాలని. బట్ మొన్న జెన్జీ జనరేషన్ ఎంత కోపం వచ్చిందంటే, బికాజ్ ఆఫ్ వాళ్ళు గిట్ట చూస్తున్నారు అంతా, వాళ్ళు కూడా చదువుకున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ గవర్నమెంట్ అక్కడ కమ్యూనిజం గవర్నమెంట్ ఉంది. అయితే అక్కడ ప్రధానమంత్రితో సహా మొత్తం కరప్షన్. అయితే ప్రొటెస్ట్ నార్మల్గా ఒక 1-2 చాలా రోజుల నుంచి అవుతుంది, కానీ ఒక 2 వీక్స్ నుంచి అయితే అక్కడి సోషల్ ప్లాట్ఫామ్లో ఫుల్ లెవెల్గా యాంటీ ఇన్కంబెన్సీ. అయితే అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలివిగా సోషల్ ప్లాట్ఫామ్స్ని బంద్ చేసేసింది, ఇంక్లూడింగ్ ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిటిని. అంటే ఇక జెంజెస్కి ఒక ప్లాట్ఫామ్ లేదు, క్రిటిసైజ్ చేద్దామన్నా, అడుగుదామన్నా వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఎక్స్ప్రెషన్ని అన్నిటిని లాక్కున్నారు అక్కడ గవర్నమెంట్. వాళ్ళకి కోపం అగ్నిపర్వతం లాగా పెరిగింది. వాళ్ళకేనో ఇట్లా పొంగిపోతుంది, ఇక బ్రస్ట్ అయిపోయినట్టు అట్లా వలిగిపోయింది. ఇక ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారబ్బా, నేను చెప్పలేను ఇక. అసలు ఏం ప్రొటెక్షన్ అంటే, అది మొత్తం పిఎం హౌస్ని, పార్లమెంట్ని మొత్తం ముట్టడిచ్చారు. ఇక్కడే ఆర్మీ కూడా ఏం చేయలేకపోయింది. నేను వీడియోస్ చూశాను, అక్కడి ఫైనాన్స్ మినిస్టర్ని పారిపోతుంటే నదిలో దొరకబట్టి నది నుంచి తన్నుకుంటా బయట దాకొచ్చి కుక్కర్లాగా తన్ని రోడ్డు మీద కింద కొట్టారు. వాళ్ళ వైఫ్ని ఇష్టం ఉన్నట్టు లోపల ఇంటికి పోయి తన్ని కొట్టి గుంజుకొచ్చి బయటికి లైవ్గా తలగబెట్టారు, బాన్ చేసేసారు లైవ్గా. అంటే ఎంత కోపం ఉంటే, ఎంత ఇన్కంబెన్సీ, ఎంత కట్టర్తనం, వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతే అట్లా చేస్తారు. జెన్జీలోని నేను ఒకటి నార్మల్గా వాళ్ళు చెప్పే నినాదం ఏంటంటే, ఎప్పటి నుంచో చేస్తుంది ఇట్లా, కానీ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం పట్టించుకుంటున్నారు, కానీ మాకేమో ఇక్కడ ఇంత చదువుకున్నా, ఇంత కష్టాలు పడి, ఇంత స్ట్రగుల్ చేసి, ఇంత ట్యాక్స్లు కట్టుకుంటా, ట్యాక్స్లు చంపేస్తారు అంట అక్కడ. ట్యాక్స్లు వేసి ట్యాక్స్ డబ్బులు అంటే ఎక్కడ పోతున్నాయి? ఒక రోడ్స్ లేవు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. బట్ వాళ్ళ పిల్లలు మాత్రం ఫారెన్లో చదువుకోవాలా. ఇన్స్టాలో ఫొటోస్ పెడతారు కదా నార్మల్గా సోషల్ ప్లాట్ఫామ్, ఫారెన్లో చదువుకోవాలా, ఫుల్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీళ్ళకి డబ్బులు ఏడికలు వస్తున్నాయి, వీళ్ళు కూడా ఫుల్ లగ్జరీ ఇస్తుంది. అక్కడ ఒక నేపాలీ మినిస్టర్స్ హౌసెస్ చూస్తే మైండ్ లేచిపోతుంది, ఇంద్రభవన్ని లాగుంది. ఈవెన్ మన పొలిటీషియన్స్ గిట్ట అట్లాంటి భవన్లు ఉండరేమో, అంత బాగున్నాయి అక్కడ. అమ్మ మామూలుగా లేవు. అయితే వీళ్ళు అదే చూసి ఇప్పుడు ఆబ్వియస్లీ అందరికీ ఫోను, ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి అన్నీ తెలిసిపోతున్నాయి, దాపట్టడానికి ఏం లేదు. అట్లా వీళ్ళు సోషల్ ప్లాట్ఫామ్లో ఫుల్ క్రిటిసైజ్ చేస్తుంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఆబ్వియస్లీ కరప్షన్ లీడర్స్ కదా, వాళ్ళకి కాలదా అమ్మ ఇది ఉంటే చాలా టూ మచ్ అయిపోతుందని బ్యాన్ చేశారు. వీళ్ళ కోపం వచ్చి ఇక మొత్తం ప్రొటెస్ట్ ఉధృతంగా చేశారు. పిఎం దెబ్బకి రిజైన్ చేసేసిండు. ఈవెన్ పిఎం పారిపోదామన్నా లేదు, ఇప్పుడు పిఎం హౌస్కే నిప్పు పెట్టేశారు, పార్లమెంట్కి అక్కడ. అయితే అక్కడ నిప్పు పెట్టేసి అట్లా చేస్తే పిఎం రిజైన్ చేసి లైట్ తీసుకున్నాడు ఇక. అంటే ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి అతన్ని కాపాడతారు కదా అట్లా.
మనల్ని ఆడి వరకే ఒప్పుకున్నారంటే నెక్స్ట్ డే ఈరోజు కళ్ళు పెట్టారు అసలుకి. అలా కోపం ఇంకా దగ్గర చేంజ్ చేస్తే యూత్ దే ఆబ్వియస్లీ ఉంటుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎన్నో డేస్ నుంచి అనుభవిస్తున్న బాధ, ఆ ఇన్కంబెన్సీ, ఆ దుఃఖం అన్నీ వాళ్ళు పడ్డ బాధ తీరుస్తున్నారు వాళ్ళు. బట్ ఐ సల్యూట్ టు నేపాలీ స్టూడెంట్స్ అండ్ యూత్కి. బికాజ్ ఆఫ్ వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు రోడ్ల మీదకి చింతన తగ్గించారు. అది మన వాళ్ళు చేస్తారా అంటే నాకు అనిపిస్తుంది నో. మన వాళ్ళు బిజీ కదా. మన వాళ్ళు ఏంటంటే ఉంటే తేరగా రావాలి. యాన్సిస్టర్లు అదని ఏదైనా కష్టపడే తత్వం లేదు, ఇన్నోవేటివ్ లేదు, షో ఆఫ్ ఉంది. 90% ఇండియన్స్ మోస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేక బడన్స్ ఉండగా ఐఫోన్లు తీసుకొని, ఐఫోన్ ఎందుకు తీసుకుంటారో కూడా ఇలా తెలియదు. జస్ట్ ఆఫ్ షో ఆఫ్ బ్రాండ్. దానివల్ల యూజ్ ఏం లేదు. నార్మల్గా యూజ్ చేస్తానంటే అంత మన వాళ్ళకి అంత పర్టికులర్ సోషల్ ప్లాట్ఫామ్ ఎంత వాడినా మనం కేవలం ఎంటర్టైన్మెంట్ వాడతారు తప్ప నో ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉండదు వీళ్ళకి, అవగాహన అవేర్నెస్ ఉండదు. ఎవరికి ఉందని చెప్పండి. ఏదో కొంతమందికి అలా ఉంటుంది కాబట్టి. నాకు గిట్ట అంత లేదు, బట్ ఉన్నంత వరకు చాలా బెటర్ కంపేర్ టు అదర్స్. నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా లేదు. నాతో ఇప్పుడు నా జనరేషన్ కలిసిన వాళ్ళు నాకంటే ముందు జనరేషన్ వాళ్ళకే లేదనుకో. మై బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా తెలియదు నాకు తెలిసింది. అలా మన ఇండియన్స్ కష్టమే. మనం ఒక అలవాటు అయిపోయింది స్లావిజం. విప్లవతత్వం లేదు. మన వాళ్ళు చాలా డివైడ్ అయిపోయారు. మనీగా, క్లాసెస్గా, డబ్బున్నోడు లేనోడు, క్యాస్టెస్గా, రిలీజియస్గా, ఎవ్రీథింగ్. నథింగ్ మ్యాటర్. బట్ ఇండియాలో ఒకటి ఉంది ఏంటంటే షాప్, ఫుల్ ఆఫ్ షాప్. మనీ ఉంటే ఒక రకంగా ఎక్స్ప్రెస్తారు, లేకపోతే ఒక రకంగా ఇస్తారు. ఏది చేసినా అప్పు చేసినా సరే వానికి ఇక సూపర్ లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తాడు. మన వాళ్ళకి అది ఏం లేదు. బట్ నేను మన వాళ్ళకి అట్లా రివాల్ట్గా అవుతారని అనుకోవద్దు. అది నా ఒపీనియన్. చెప్పలేం తీరా స్థాయిగా అయి మన వాళ్ళకి ఎప్పుడు కట్టెలు తెగుతుందో ఆ దినం అవుతారు, కానీ నథింగ్. అది చూద్దాంలే తర్వాత. కానీ బట్ వాట్ ఎవర్, దీన్ని చూసి ఉదాహరణ మనం నేర్చుకోవాలి ఏంటంటే లోకల్ గవర్నమెంట్స్ ఏ ప్రపంచ దేశాలైనా యూత్తో ప్రజలతోని ఎంతవరకు వాళ్ళ మీద పన్ను వేయాలి, ఎంతవరకు వేయాలో అంతవరకు వేయాలి ట్యాక్సెస్ కూడా. మితిమించి దాటి డెవలప్మెంట్స్ చేయకుండా అన్యాయంగా పాలన పాలించి చేస్తే మాత్రం ప్రతిఘటన ఇట్లనే ఉంటుంది. చూశారు కదా, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్, ఇది ఏమంటారు ఇప్పుడు నేపాల్. గవర్నమెంట్స్కి గిట భయం ఉండాలి, లీడర్స్కి గిట కొంచెం బాధ్యత, భయం ఉండాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు కొంచెం పర్లేదు, బట్ చెప్పలేము. మన వాళ్ళ సోకాల్ లిబరల్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు డేంజర్. మనకి ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఫేక్ ప్రొపగండా చేస్తారు, ఫుల్గా వర్గలేదు. ఇట్స్ ఓకే, మన పీపుల్స్ గిట్ట అట్లా ఉన్నారు, ఏం చేస్తాం, వాళ్ళు ఇట్లా బ్యాలెన్సింగ్ అయిపోయి నడుస్తుంది, అట్లా నడుస్తుంది, అది నడవాలి. బట్ ఐ అప్రిషియేట్ టు నేపాల్ పీపుల్స్ యూత్కి. వాళ్ళ ప్రొటెస్ట్ని, వాళ్ళ ఇన్కంబెన్స్ని తెలుసుకొని ఒక డేంజరస్ టేబుల్ గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలో పడగొట్టేసాను. ఇప్పటికి ఆర్మీ టేక్ తీసుకుంది ఛార్జ్. అతనికి ఇటు ఏమంటున్నారంటే అక్కడ మన మోడీ పాలన కావాలి, అక్కడ యూత్ ఆది యోగితనాథ్లాగా పరిపాలించాలని. నేనేమనుకుంటున్నా అంటే ఇండియన్ గవర్నమెంట్ని వాళ్ళని మన దాంట్లో కలిపేసుకొని నేపాల్ని అటోనమస్ రిజిమ్ ఇవ్వండి. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఇచ్చారు, అట్లయినా అటోనమస్కి ఇవ్వండి రిజిమ్. బట్ సెంట్రల్లో మన లోపల పార్ట్ ఉండేది చూసుకొని హిందూ నేషనల్గా డిక్లేర్ చేస్తారని అనుకుంటున్నాను. మన దేశాన్ని కూడా ఆబ్వియస్లీ చేయాలి. బట్ అక్కడ ఆర్మీ చీఫ్ కూడా అదే అంటున్నాడు, నేను మళ్ళీ హిందూ రాష్ట్రని తెస్తానని. అంతకుముందు ఉండే మొనార్కీ ఉండే, అక్కడ హిందూ మొనార్కీ ఉండే. 2008 కొలాప్స్ అయిపోయింది అది. అప్పుడే కమ్యూనిజం అక్కడ వచ్చి. బట్ ఇంకోటి ఏమంటున్నారంటే నేపాల్ ద్వారా టెర్రరిస్టులు వస్తారు ఇండియాకు. అది కూడా కరెక్ట్. అది ఎక్కడి నుంచి రావాలి, ఫస్ట్ నేపాల్కి వెళ్ళి అక్కడ నుంచి ఇండియాకి చొరబడతారు. దుబాయ్, పాకిస్తాన్, ఎక్కడి నుంచి అయినా, బంగ్లాదేశ్. నేపాల్ ఈజ్ లైక్ ఒక ఈజీ వేగా టెర్రరిస్ట్ని వీసా ఇచ్చి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసి చూస్తాడు. అట్లా ఇక్కడ యూతే చెప్పింది.
ఒక వీడియోలో నేను చూసినాను. బట్ ఇప్పుడు అది జరగదు. బికాజ్ ఆఫ్ అక్కడ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హిందూ నేషన్ మళ్ళీ మొనార్కీ వస్తుంది. ఆబ్వియస్లీ ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ డెమోగ్రఫికల్ చేంజ్ అవుతున్నాయి, అన్నీ ఎన్నో అవుతున్నాయి. అక్కడ ఇక్కడ సేమ్ మళ్ళీ ఇండియా లాగానే అవుతుంది. అందుకే వాళ్ళు ఎంత ఇన్కమ్ బేస్ చేశారు లోకల్ గవర్నమెంట్. అయితే నాకు షార్ట్ ఫామ్గా అర్థమైంది ఏంటంటే, నెక్స్ట్ మన ఇండియా లోపల గిట్ట ఏదో పెద్దగా ప్లాన్ చేస్తారు. డీప్ స్టేట్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ డీప్ స్టేట్ చేసే పనులే. ఆబ్వియస్లీ డీప్ స్టేట్ అంటే కొన్ని ఎలిట్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకి నచ్చని వాళ్ళ కంపెనీస్ అన్ని వాళ్ళే ఉంటాయి. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఏ దేశం అయితే పిఎం వాళ్ళ మాట విన్నాడో వాడిని పవర్ చేంజ్ చేస్తారు, పపేట్ని పెడతారు. ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్, సెకండ్ బంగ్లాదేశ్, ఫోర్త్ నేపాల్. ఇండియాలో ట్రై చేస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. బట్ ఇండియాలో సక్సెస్ కాదు బికాజ్ ఆఫ్ ద నరేంద్రనాథ్ మోడీ ఉన్నంత వరకు దేశాన్ని ఎవ్వడేం చేయలేడు, కదిలించలేరు. మొన్న ఒకటి వచ్చింది ప్రొపగండా, బట్ ఏమని చేశారా? ఏం చేయలేరు. బికాజ్ ఆఫ్ ఇంకా ఉన్నది ఎవరు అనుకుంటారు? అమిత్ షా. మామూలుడు కాదు. ఎన్నో గ్రూప్స్, ఎన్నో ఫారమ్స్ ట్రై చేస్తున్నాయి మన ఇండియాని బ్రేక్ చేద్దాం, డెమోక్రసీని ఇట్లా సేమ్ ఇట్లనే పట్టిద్దామని. మొన్నటిదాకా ఆబ్వియస్లీ ఇంకా చేస్తున్నారు, ఇంకా ట్రై చేస్తారు గిట్ట. బట్ నథింగ్ విల్ హ్యాపెన్. నా దేశం అంటే నాకు ప్రౌడ్ ఉంది. నాకున్న పీపుల్స్ అంటే కొంచెం అవేర్నెస్ ఉంది, కానీ ఇంకా అవేర్నెస్ రావాలి. ఐ సల్యూట్ టు నరేంద్రనాథ్ మోడీ. ఆయన ఉన్నంత మాత్రం ఏం కాదు. ఆయన ఉన్నంత వరకు మోడీ, యోగి, అమిత్ షా దేశాన్ని కూడా ఏం చేయలేడు. ఆయన ఉన్నంత వరకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఉన్నంత వరకు నథింగ్ విల్ హ్యాపెన్. మన రా ఏజెన్సీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. చెప్పలేం. కొన్ని అలిగేషన్స్ అంటున్నారు, కొన్ని ఆరోపణలు. మన ఇండియానే అక్కడ గవర్నమెంట్స్ని ఇన్స్టేబుల్స్ చేసినది చెప్పలేం. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్ కంటే యూఎస్ అవి చేస్తాయి. ఒకప్పుడు కేజీబీ ఉండే, సిఐఏ ఉండే. చెప్పలేం మన వాళ్ళకి ఎంత అప్డేట్ అయ్యారు. సో వాట్ ఎవర్, ఇట్స్ వెరీ గుడ్ టు నేపాల్ పీపుల్స్. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి వచ్చిందని అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ జల్దీ రిక్వైర్మెంట్ అయ్యి వాళ్ళ దేశం వాళ్ళు సురక్షితంగా మంచిగా పాలించుకుంటే చాలు. ఇక మన దేశం గిట్ట మనది గిట్ట రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరు ఈ పిచ్చి చూడకుండా, పిచ్చిగా ఉంటాయి కదా కంటెంట్స్, కన్జ్యూమ్ చేయకుండా కొంచెం జనరల్ నాలెడ్జ్ ఇవి గెయిన్ చేసుకొని, రియాలిటీ అర్థం చేసుకొని మనం ఏం కాంట్రిబ్యూట్ చేయాలి, మన పని మనం చేయాలి. ఎవరైనా చేయకపోయినా మనము మన గవర్నమెంట్ని ప్రశ్నించాలి, అంతే. అప్పుడే కానీ బ్యాలెన్సింగ్గా మనం కూడా మంచిగా ఉంటాం. మనకు ఎందుకులని వదిలేస్తే ఇక మనకే పోతాం. ఇక అటే మన ఇంకా నీట్గా మనకి బ్లేడ్ అయిపోతుంది. అలా అని అనుకుంటున్నా. ఐ హోప్ చేంజ్ వస్తుంది ఈ వీడియో మీ అందరికీ. నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నాను మా యూత్కి, తెలుసుకోండి, బాధ్యత తీసుకోండి, ప్రశ్నించండి. ఫస్ట్ మీరు కూడా కరెక్ట్ ఉంటారా అనుకుంటున్నాను. జై హింద్. ఉంటా.